అది కలియుగం. మొదటి సంవత్సరం, ప్రమాధినామ సంవత్సరం. అప్పటికి శ్రీకృష్ణ భగవానుని నిర్యాణం జరిగి మాసము కూడా కాలేదు. వైశాఖ శుద్ధ చతుర్దశి శుక్రవారం నాడు కర్కాటక లగ్నములో కలియుగ ప్రథమ సంవత్సరమైన ప్రమాధినామ సంవత్సరములో కారి మరియు నాథనాయిక అనే తల్లిదండ్రులకు కురుక బ్రాకెట్లో కురునగరం గ్రామంలో నమ్మాళ్వారు జన్మించారు. ఈనాడు మద్రాస్ రాష్ట్రములోని ఆళ్వారు తిరునగిరి అన్న నమ్మాళ్వారుల జన్మస్థలం తిరునెల్వేలి రైల్వే స్టేషన్ గ్రామం నుంచి తిరుచందూరు వెళ్ళే దారిలో వస్తుంది. ఇదే 50 శతాబ్దముల క్రింద నమ్మాళ్వార్లు జన్మించిన కురుకా నగరం. అరవంలో దీన్ని తిరుక్కురుంగూర్ అని పిలుస్తారు. అక్కడ కారి అని పేరు గల శూద్రరాజుకు నాథనాయిక అన్న పేరు గల ఆయన ధర్మపత్నికి భగవంతుని అంశముతో నమ్మాళ్వార్లు జన్మించారు. అప్పటికి శ్రీకృష్ణ నిర్యాణం జరిగి నెలపైన కొద్ది రోజులు కూడా కాలేదు. శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన రోజునే అన్ని పాపములకు మూలమైన కలియుగం ఈ భూమిని ఆక్రమించింది. శ్రీకృష్ణావతారం పూర్తి అయినందువల్ల వెంటనే భగవతావతారము తిరిగి కలియుగాంతము దాకా వచ్చుటకు సమయము కాదు. అందుచేత తన అవతారము చాలించే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక ఆలోచన చేశాడు. రానున్న కలియుగం యొక్క చెడు ప్రభావమును తగ్గించుటకు, భక్తి జ్ఞానములను లోకమున ప్రచారము చేయుటకు, ధర్మమును నశించిపోకుండా నిలబెట్టుటకై భగవంతుడైన నారాయణుడు తన సేనాధిపతి అయిన విశ్వకేశునల వారిని భూమి మీద అవతరించుటకు సంకల్పించెను. అరవ భాషలో సేన మొదలి విశ్వకేశుని యొక్క అవతారమే నమ్మాళ్వార్లుగా ఆళ్వారు తిరునగరి గ్రామంలో జన్మించారు. అలాగా భగవదాజ్ఞచే నమ్మాళ్వార్లు శుభమైన కర్కాటక లగ్నంలో శుక్రవారం నాడు శ్రీ నరసింహస్వామి అవతరించిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే పౌర్ణమి గడియలకు ముందు జన్మించెను. వీరు తల్లి గర్భము నుండి భూమి మీద పడగానే బాహ్య స్మృతి లేకుండా భగవద్ధ్యానములో నుండిరి. సామాన్యముగా పసిబిడ్డలు పుట్టగానే కెవ్వున ఏడుస్తారు. ఆ తరువాత ఆత్రంగా తల్లి పాలు తాగుతారు. కానీ నమ్మాళ్వార్లు పుట్టిన వెంటనే ఏడుపు లేక, చలనము లేక నిశ్చలంగా పడి ఉన్నారు. తల్లి గర్భములో ఉన్నప్పుడే భగవంతుని ధ్యానము చేయుచున్న నమ్మాళ్వార్లు తమ సమాధి స్థితిలోనే భగవంతుని చూస్తూ ఆ తన్మయత్వంలో శరీరం మరిచి ఉండి అట్లే జన్మించిరి. పుట్టింది మొదలు వారు ఏడవలేదు, తల్లిపాలు అసలే త్రాగలేదు. అంతేకాదు వారు జీవించి ఉన్నంత వరకు ఏ ఆహార పానీయములు ముట్టలేదు. నిరంతర భావ సమాధి యందు ప్రగాఢ యోగ సమాధిలో నిలిచి భగవంతుని నిత్యము దర్శిస్తూ జీవితం అంతా గడిపారు. బిడ్డలు పుట్టగానే మొదట చూచేది తల్లిని.
ముందుగా ప్రేమతో చేతులు చాచుకొని తల్లి ఎత్తుకొనుటకై బిడ్డడు వాలిపోవును. అదే విధముగా నమ్మాళ్వార్లు పుట్టిన తర్వాత మొదటిసారిగా పలుకరించింది భగవంతుడైన నారాయణునినే. తల్లి అని సంబోధించారు. అనగా నమ్మాళ్వార్లు మొదటగా చూసిన తల్లి భగవానుడే. మొదటి చూసిన తల్లి భగవానుడే. ఇలా నమ్మాళ్వార్లు రచించిన దివ్య ప్రబంధములో 7వ పాశురములో భగవంతుని అమ్మా అని ప్రార్థించిరి. ఆ విధంగా భగవానునే తల్లిగా చేసి తల్లి తండ్రి దైవం ఒకటే అయిన భగవానునిపై ఆహార పానీయాదులకు సహితము పూర్తిగా ఆధారపడి ప్రాణరక్షణ కూడా చేసుకొనకుండా జీవించిన మహాశరణాగతులే నమ్మాళ్వార్లు. పూర్తిగా తనపై ఆధారపడ్డ భక్తుని యోగక్షేమములు తానే వహించెదనని భగవద్గీతలో చెప్పిన వాగ్దానం ప్రకారం ఆశ్చర్యకరమైన పద్ధతిలో భగవంతుడు వీరికి అన్నపానములు అవసరము లేకుండా తన అమృతమయమైన కృపా దృష్టితోనే వీరిని పోషించుచు జన్మించినది మొదలు నిర్యాణము వరకు తానే తల్లి తండ్రి అయి కాచి రక్షించెను. ఈ కారణము చేత శరణాగతి సిద్ధాంతమే ప్రధానమైన శ్రీ వైష్ణవ ధర్మమునకు కలియుగములో నమ్మాళ్వారులే తల్లి వంటి వారు. వారి వలననే భాగవత ధర్మమైన ప్రపత్తి మార్గము అనగా భగవంతుని దివ్య చరణముల యందు పరిపూర్ణమైన శరణాగతి చేసి ప్రేమతో విశ్వాసముతో ఆధారపడి ఉండే సాధనా పద్ధతికి తానే సజీవ సాంప్రదాయమై నిలిచారు. తల్లిదండ్రులు ఈ బిడ్డను చూసి ఆశ్చర్యపడి ఎంతసేపటికి పాలు త్రాగక ఏడ్వక మలమూత్రము లేకుండా ఉండుట చూచి విచారించి ఇక ఈ బిడ్డ బ్రతకడని గుండె రాయి చేసుకొని 10 దినముల వరకు అట్లే ఎదురు చూశారు. 10 రోజులు గడిచినా నమ్మాళ్వార్లు కళ్ళు తెరవలేదు. పాలు త్రాగించడం ఎలా? తల్లి చన్ను ఎటుకు గుడిపినా ముఖము అవతలకు తిప్పినాడు. ఆహారము తీసుకొనకుండా ఉన్న బిడ్డకు ఇంకా దేవుడే దిక్కు అని కారి ఆయన భార్య నాథానాయికి బిడ్డడైన నమ్మాళ్వార్లను పొత్తిళ్ళ గుడ్డలలో పెట్టి భగవంతుడైన ఆదినాథుని ఆలయమునకు తీసుకొని పోయి గుడిలోకి పోయి పెరుమాళను ప్రార్థించి స్వామి బిడ్డను ప్రసాదించితివి. కానీ తల్లిదండ్రులకు సంతోషం ఏమాత్రము కలిగించలేని విధంగా ఈ బిడ్డ ఆహారము తీసుకొనుటలేదు. ఇతనిని రక్షించుట మీ భారమే అని గుడిలోని ఆదినాథ స్వామిని అనేక విధముల ప్రార్థించి స్వామి ముందు పొత్తిళ్లను విప్పి అందులోని పసిగుడ్డును క్రింద పెట్టారు. పొత్తిళ్ళు గుడ్డలు తొలగించిన వెంటనే అక్కడి జనమందరూ ఆ బిడ్డ యొక్క అపూర్వమైన అందమును చూసి ఆశ్చర్యపడిరి. విలక్షణమైన కనుముక్కు తీరు కలిగి దేవాలయములోని భగవంతుని విగ్రహము వలె కనిపించే ఆ పసిబిడ్డను చూసి అందరూ నోట మాట రాక ఆశ్చర్యపడినారు. తామర రేకుల వంటి విశాలమైన కన్నులు, ముద్దులు మూటగట్టే చిన్ని నోరు, మామిడి పిందె వంటి గడ్డము, విశాలమైన వక్షస్సుతో అలా చూచిన వారి దృష్టిని ఆకర్షించే రూపంలో బాలకృష్ణుని వలె కనిపించే అపూర్వమైన ఇంతటి అందంగల పిల్లవానికి తల్లిదండ్రులు మారన్ అని పేరు పెట్టారు. తమిళంలో మారన్ అంటే మన్మధుడని అర్థం.
ఇప్పటికీ నమ్మాళ్ళవార్ల విగ్రహము చూస్తే కళ్ళు చెదిరిపోవునంతటి దివ్య సౌందర్యముతో భగవంతుడే బాలరూపములో ఉన్నట్లు కనిపించే దివ్య మంగళమూర్తి వీరిది. అలా గుడిలో ఆదినాథస్వామిని ప్రార్థించి బిడ్డకు పాలు పట్టుటకు ప్రయత్నించారు. ఎందరెన్నిసార్లు ప్రయత్నించినా బిడ్డడు మాత్రం పాలు ముట్టక ముఖము త్రిప్పుకొని రోజులు గడుస్తున్నా ఆహారం లేకున్నా బిడ్డ ఏమాత్రము బరువు తగ్గక వృద్ధి పొందుతూనే ఉండెను. అంతేకాక మలమూత్రములు లేక ఏడుపు లేక నిశ్చలమైన సమాధిలో చాలా కాలం బిడ్డ అట్లాగే ఉండెను. ఇక చేసేది లేక తల్లిదండ్రులు ఈ బిడ్డకు స్వామియే దిక్కు అని ఇక అక్కడనే గుడి ముందర చింత చెట్టుకు ఒక ఉయ్యాల కట్టి అందులో పాపడిని విడిచి విచారంగా ఇంటికి పోయారు. బిడ్డ బ్రతుకుతాడని ఆశ ఎవ్వరికీ లేకుండెను. అలాగా ఆళ్వారు తిరునగరంలోని దేవుని సన్నిధిలో చింత చెట్టు కొమ్మకు వ్రేలాడే ఉయ్యాలలో గుడ్డివాని వలె కన్నులు తెరవక, మూగవాని వలె నోరు తెరిచి ఏడ్వక, ఆహార పానీయములు లేక నమ్మాళ్ళవారు పెరుగుతూనే ఉండటం చూసి అక్కడి గ్రామస్తులందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగించింది. క్రమంగా ఈ వింత ఊరిలో అందరికీ తెలిసి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కూడా ఈ విచిత్ర బిడ్డను చూడడానికి గుంపులుగా రాసాగారు. మారన్ అనే పేరు గల నమ్మాళ్ళవారు మాత్రం ఉయ్యాలలో అలానే ఉండి నిరంతర యోగ సమాధి స్థితుడై రోజులను గడిపెను. ఈ విచిత్రం చూసి గ్రామ ప్రజలు ఆశ్చర్యపడి కొందరు ఈయన మహాపురుషుడని అవతార పురుషుడని తలంచిరి. భగవచ్చింతన అంటే ఏమిటో ఎరుగని మూర్ఖులైన గ్రామస్తులు ముందు ఇతను బ్రతకుడని తలచి నాథనాయిక ఈ విచిత్రమైన దైపు బిడ్డను కనెనని అనేక విధములుగా చెప్పుకోసాగిరి. తల్లిదండ్రులు చేసిన పాపమే వారికిట్టి బిడ్డగా కలిగినని మరికొందరు అనుకొనిరి. కానీ సంస్కారము గల ప్రజలు మాత్రం అలా మలమూత్రము లేక ఆహారము లేక నెలల తరబడి శుష్కించక రోదనం కూడా చేయక ఉండే బిడ్డ ఈ ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరుగనది. అట్టి బిడ్డ 10 దినములు దాటి బ్రతకడం అసాధ్యం. అద్భుతంగా దేవాలయంలో విగ్రహము వలె అందమైన రూపం గల ఈ పసిబిడ్డ జీవించి ఉండడమే కాక రోజు రోజుకు తేజస్సుతో పెరుగుతూ వృద్ధి పొందటం చూడగా ఇతడెవరో పరమయోగి అయి ఉంటాడని భావించారు. అలాంటి వారు దేవళమునకు వచ్చి స్వామి దర్శనము చేసుకున్న తరువాత ఉయ్యాల వద్ద పూలను తులసిని ఉంచి, మహాత్మా, మీరెవరో మాకు తెలియదు, మీరు జన్మించిన కారణము మేమెరుగము, ఏమీ తెలియని మూర్ఖులము, మా వంటి వారిని ఆశీర్వదించమని అనుగ్రహించమని మనస్సులోనే ప్రార్థించిపోయేవారు. అలా ఉయ్యాలలో ఉండిన పసిబిడ్డ నిద్రలో ఉన్నట్టుగా కనులు మూసుకొని తనలో తానే చిరునవ్వులు నవ్వుకొనుచూ ఉండేవాడు. బయట వారి అజ్ఞానం చూసి నవ్వుతున్నాడో లేక బిడ్డ తనకు ధ్యానంలో నిరంతరం దర్శనమిచ్చు భగవంతుని దివ్య స్వరూపం చూసి ఆనందంతో నవ్వుతున్నాడో తెలియకుండెను. ఒక్కటి మాత్రం ఎవరికైనా తెలుస్తోంది, పసిబిడ్డ రోగి కాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా పెరుగుతున్నాడు. అంతేకాక ఏడుపు లేక చలనం లేక ఊయలందు పరుండి ఉన్నను
చుట్టుప్రక్కల జరిగే విషయాలను గమనికతో ఉండినట్లు అప్పుడప్పుడు కదులుతూ ముఖ కవళికలను బట్టి తనను దర్శించు వారిపై అనుగ్రహ దృష్టినే చూపుతున్నట్లు కనబడినది. ఆ బిడ్డ అందము మన్మధుని వలె చూచువారికి కన్నుల పండుగగా బాలకృష్ణుని వలె చూపట్టగా మారన్ లేక మన్మధుడనే పేరు ఆయనకెంతో తగి ఉన్నదని కూడా ఆ కురుకా నగరంలోని ప్రజలు ఆశ్చర్యపడసాగిరి. పసిబిడ్డ ఉయ్యాలలో లేచి కూర్చుండెను. తన చిట్టి చేతులతో తాళం తట్టుతూ తనలో తానే భజన చేయువాని వలె కనిపించెను. కన్నులు మాత్రం తెరువనే లేదు. ఆహారం గైకొనటము లేదు. పలకటం అసలే లేదు. అలాగే ఆ బిడ్డ 8 ఏండ్ల వాడయ్యను. అందముతో ముత్యాల మూట వలె ఉన్న ఆ బిడ్డ గుడి ముందరే ఊరేగడం చూసి కొందరు భక్తులు ముచ్చటబడి వారి ముంగురులను సిగముడు వలె చుట్టి భగవంతుని సేవకై అర్పించిన బొగడ పూల దండను వారి తలకు అలంకారముగా చుట్టిరి. బాలకృష్ణుని వలె కన్నులు చెదిరే అందం గల దివ్యమూర్తితో విష్ణు భక్తులైన నమ్మాళ్వారు అలాగా అద్భుతంగా ప్రకాశించిరి. దివ్యమంగళ స్వరూపుడైన ఆ బాలకుని ఆలయంలో వెలిసిన భగవంతుడు ఆదినాథ స్వామి స్వయంగా వీరు మా ఆళ్వారు అని పలికిరి. ద్రవిడ భాషలో నమ్మ అనగా మన యొక్క లేక మా యొక్క, ఆళ్వార్ అనగా పరివారములోని వారు అని అర్థం. ద్రవిడ భాషలో నమ్మ అనగా మన యొక్క లేక మా యొక్క, ఆళ్వారు అనగా పరివారములోని వారు అని అర్థము. నాటి నుంచే అదే వీరికి సార్థకమైంది. క్రమంగా ఆ బిడ్డ చింత చెట్టు క్రింద ఊయల విడిచి పద్మాసనంలో కూర్చొని బాలయోగిలా నిరంతర తపస్సు ప్రారంభించాడు. వారు అలా యోగ సమాధిలో ఉన్నప్పుడే దేవతలు వారికి సర్వశాస్త్రములు రహస్యంగా ఉపదేశించారని ప్రతీతి. చూచిన వారెవరూ లేరు గాని తరువాత నమ్మాళ్వారు రచించిన దివ్య ప్రబంధంలోని భావం అద్భుతమైన మధుర కవిత మహాపండితులకు కూడా అర్థం కాని శాస్త్రములలోని, వేదములలోని, ఉపనిషత్తులలోని, భగవద్గీతలోని మహావాక్యములు కొల్లలుగా అత్యంత మధుర శైలిలో వ్యాఖ్యానింపబడటం చూడగా వీరికి పాండిత్యం ఎట్లా వచ్చనా అని అందరికీ ఆశ్చర్యం కలిగేది. అలా 16 ఏళ్ళు వచ్చున్నప్పటికీ ఆ మహానుభావుని తపస్సుతో పాటు ఆయన అద్భుతమైన అందము ఎప్పుడూ వారిని పొగడపూల దండ చూపరులకు వింత గొలుపుచుండెను. ఇప్పటికీ నమ్మాళ్వారుకు వకుళాభరణులు అని పేరు. సంస్కృతంలో వకుళమనగా పొగడమని అర్థము. నమ్మాళ్వారుల ప్రాచీన చిత్రం చూడగా వారి తల సెగ ముడి ముందుకు కొండిగా చుట్టబడి దానికి పుష్పములు అలంకారంగా చుట్టబడుట కనపడును. వారి సుందర విగ్రహం సాక్షాత్తు విష్ణుమూర్తిని పోలి మన కన్నులు చెదురునట్లు దివ్య మంగళంగా భాషించును. అలా తన సహజ జ్ఞాన తపో వైరాగ్య భక్తులు కలిగి ప్రకాశించుతున్న నమ్మాళ్వారు ఎదుటి నిలిచి మధుర కవి ఆళ్వారు తన ఒళ్ళు తానే మరిచి దివ్యమైన ఆనందంతో దర్శించాడు. వారి చుట్టూరా ఉదయించే సూర్యుని చుట్టూ కనిపించే బంగారు వంటి తేజస్సు దిక్కులకు చిమ్ముతోంది. ఆ అద్భుత బాలుడు కన్నులు విచ్చి తను చూచిన వెంటనే తన హృదయంలో నుంచి ఏదో అనిర్వచనీయమైన అకారణమైన భక్తి రసం కట్టలు తెంచుకొని ప్రవాహమై పాలు పొంగు వలె పొంగి ఉక్కిరి బిక్కిరి చేసెను.
కళ్ళ వెంట అప్రయత్నంగా జాలువారే ఆనంద బాష్పములతో మధుర కవి తడిసిపోయారు. ఈ అద్భుత బాలకుడు గుడ్డి గాని పుట్టుకతో చెవిటివాడు కానీ కాడని, జన్మతోనే భగవత్ సాక్షాత్కారం పొందిన ఎవరో దివ్య పురుషుడిని గుర్తించెను. అట్టి నమ్మాళ్వారు మానవుని సహజమైన ఎట్టి దోషములు లేక నిర్దోషుడై పరమ పవిత్రులై జ్ఞాన పరిపూర్ణుడై భక్తి సముద్రమునకు నిధివలే ప్రకాశించెను. అనుదినము వారికి భగవత్ సాక్షాత్కారం వారు కోరకుండానే లభించేది. ఆశ్చర్యం! ఆయన ఒక్క క్షణమైన ఆ చింత చెట్టును విడిచి ఎక్కడికి పోలేదు. కానీ వారికి సాక్షాత్కారంలో కనిపించిన పుణ్యక్షేత్రములన్నింటినీ వారు స్పష్టంగా తమిళ భాషలో అద్భుతమగు కవిత్వంతో భక్తి ఉట్టిపడేలా వర్ణించింది. ఇది ఎలా సంభవము? ఎక్కడా విద్యాభ్యాసం చేయని ఈ అందమైన వీరికి ఈ మధుర కవిత ఎక్కడిది? ఏ శాస్త్రము చదవలేదే. వేద శాస్త్రాది గ్రంథములు తమంతట తామే పోటీ పడుతూ వీరికి అమృతవాణిలా ప్రవహించటం ఎలా జరిగింది? కాలు కదపక ఉన్న చోటు నుంచి కదలక భగవంతుని తలచే వీరికి అన్ని దేవాలయములలోని స్వామి విగ్రహమూర్తులు స్వయంగా ఎదుటకే వచ్చి ఎట్లు సాక్షాత్కరించినవి. అంతేకాదు, కంటితో ఎప్పుడూ చూడని అనేక దివ్య క్షేత్రములు అక్కడి వివరాలతో శ్రీ నమ్మాళ్వారు ఆ చంద్రార్కంగా నిలిచి ఉండే కవితలో మనకు అందించారు.